Jamiatul Muflihat and Falah Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. बीवी की रोजाना हरासानी से तंग आकर शौहर ने पुलिस स्टेशन से रुजू किया। उसने शिकायत की कि उसकी बीवी उसे हर दिन मारती है और उसके वालिदैन को भी उसकी बीवी से खतरा है। ये वाक़या हैदराबाद के अलवाल में पेश आया है। मुतासरा शख्स ने शिकायत की कि शादी के बाद से उसे उसकी बीवी की जानिब से ज़हनी और जिस्मानी तौर पर तशद्दुद का निशाना बनाया जा रहा है। इतना ही नहीं, उसके वालिदैन को भी उसकी बीवी से खतरा है। उसने मीडिया के सामने अपनी कमर और हाथ पर ये जख्म दिखाकर अपने दुख का इजहार किया। बताया जा रहा है कि उनकी शादी को 7 साल हो चुके हैं। मुतासरा शख्स ने बताया कि शादी के वक्त से ही उसकी बीवी उसे बिला वजह तशद्दुद का निशाना बना रही है। उसने पुलिस पर इल्जाम लगाया कि पुलिस मुकदमा दर्ज करने में ताखीर कर रही है। मुतासरा शख्स ने सवाल किया कि क्या खवातीन के लिए एक कानून और मर्दों के लिए अलग कानून है। मुतासरा शौहर ने दरखास्त की कि पुलिस उसकी बीवी के खिलाफ मुकदमा दर्ज करके उसे तहफ़्फ़ुज़ फराहम करे। मुतासरा की बीवी का कहना है कि उसके शौहर की तरफ से लगाए गए तमाम इल्जामात बेबुनियाद हैं। उसने कभी भी शौहर पर कोई तशद्दुद नहीं किया। నా పేరు టెమోజియన్ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను. ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్గా ఒక టైప్లో నాకు అసలు సూట్ అయ్యే టైప్లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి 2 years బ్యాక్ వచ్చాను. 2.5 years బ్యాక్ వచ్చాను. సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు టార్చర్. ఇంకా ఏ రకంగా అంటే 1.5 year బ్యాక్ నన్ను ఏదో చిన్న రీజన్తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజరీస్. సో నేను ఆ 1.5 year బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా, జెంట్స్కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు, అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు. అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపల వేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు అని అనేసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి ఇంకా నాకు ఫేవరబుల్గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకా మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది, ఇంజరీస్ చేసింది, నేను టార్చర్ పెడుతూనే ఉంది. ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు. మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో తన వల్ల. సో ఇప్పుడు 6 months బ్యాక్ కూడా మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తున్నాను. పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్తో వాటితో కొట్టడం. ఇంకా రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ అవి వేస్తే ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఈ విషయం మరి తనకు ఎలా తెలిసింది. సో అవి మైండ్లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ నైఫ్ ఉంటుంది కదా, కిచెన్ నైఫ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇంకా అటాక్ చేసింది. మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా. నా పేరు ఆసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజాలనే మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్లో. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజమేంటే మీరు చెప్పండి మేడం. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తా. ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clockకి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం. దాడి లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు. మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి. సో నేను వచ్చేసాను. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం. అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నారు.
100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫర్ ష్యూర్. అది నేను చేశానంటే నిరూపించమని. అంటే వాళ్ళ కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని, కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను. నేను మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు దూరం పెడతారు, కలపరా మీ అమ్మ వాళ్ళకి, నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డలు ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. అని ఏమన్నారంటే వాళ్ళు Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.